Ex-Chief Minister approached, a large number of Prakash Reddy's followers began rushing towards it. Despite efforts by the DSP and the police personnel to stop them, Prakash Reddy shouted, "Who are these police? This is our helipad. Who has the guts to stop us? Push them aside and come." And పోలీసులు తోసేవతల పడేసి వచ్చేయండి రా అని చెప్పి అరిశాడంట. పోలీసు ఎవడరా మందర హెలిప్యాడ్ అన్నాడంట. ఎంత పచ్చి పాపం అంటే, పాపం అమాయకులైన పోలీసులు ఏం చేస్తాం? కొంతమంది దిక్కుమాలిన పోలీసులు ఉన్నారు. అక్కడక్కడ గంజాయి మొక్కలు ఉన్నాయి. తులసి వనంలో గంజాయి మొక్కలు ఎట్లా ఉంటాయో అలాగే ఈరోజు కూడా పోలీసు వ్యవస్థలో నిజాయితీ గల మంచి పోలీసుల మధ్యలో కొంతమంది దిక్కుమాలిన వ్యక్తులు, తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు కూడా కాకి బట్టల మాటన తిరుగుతున్నారనేది కూడా మేము గమనించే మాట్లాడుతున్నాం. తొంభై శాతం మంది బాధ్యతాయుతంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాడిని ఉండనివట్లా, ఉద్యోగం చేయనివట్లా, కానీ దిగజారట్లా కొంతమంది. కానీ ఒక 10% మంది దిగజారుతున్నారు. ఆ దిగమారే దిక్కుమాలిన గురించి మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది. ఇది ఎఫ్ఐఆర్ కదా. 2 అంచెల భద్రత లేదన్నారు. ఒకసారి చూపించండి, ఇది చూపించండి ఒకసారి. అక్కడ బ్యారికేడింగ్ కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుకున్నటువంటి బ్యారికేడింగ్. ఈ ఎఫ్ఐఆర్లో 2 అంచెలు లేదని రాస్తాడు. 2 అంచెలు ఉందో లేదో మీరు చూసి చెప్పండి. 2 అంచెల బ్యారికేడింగ్ ఉంది కదా. బ్యారికేడింగ్ లేదని పచ్చిగా ఎఫ్ఐఆర్లో రాస్తారు. అంటే ఈ ఫోటోలు ఎక్కడికి వెళ్తాయి? రేపు కోర్టులో ఇవన్నీ చూపించమనుకుంటున్నారేంటి? అంటే 2 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా ఉన్నప్పటికి కూడా పోలీసుని ఆవిడ హోంమంత్రి గారు మాట్లాడారు. 1100 మంది పోలీసుని వాడాం, డిప్లాయ్ చేశాం. హెలిప్యాడ్ దగ్గర ఆవిడ మాట్లాడుతూ అంటాం, పులివెందుల ఎమ్మెల్యే అని. పులివెందుల ఎమ్మెల్యేకి 250 మంది హెలిప్యాడ్ దగ్గర పెట్టామని. మంత్రి గారు మీ ఎక్కసెక్కాలు ఎక్కువ రోజులున్నో నమ్ముకుని చంద్రబాబుని నమ్ముకుంటే మాడు బయలుపోద్ది. ఎప్పుడు పీకుతాడో మీది ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చెప్పించాడు. కాబట్టి మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా హుందాగా పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. హోంమంత్రి గారు పదవి వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలి.